ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు కుంటలు తెగి రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై నీళ్లు భారీగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాజెక్టులు నిండు కుండను తలపిస్తున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న కోయల్ సాగర్ ప్రాజెక్టు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. గడిచిన వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకున్నాయి. మరొక వైపు జనజీవనం పలు ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాల్లో కూడా జనాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. రైల్వే అండర్ పాస్ల వద్ద భారీగా వరద నీరు చేరడంతో అనేకమైనటువంటి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినాయి. మరొక వైపు భారీగా వరద నీరు రహదారులపైన ప్రవహిస్తుండేటువంటి నేపథ్యంలో కూడా అనేకమైనటువంటి జిల్లాలోని పలు నియోజకవర్గాలలో ఈ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో జనాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. ప్రస్తుతం మనము మహబూబ్నగర్ జిల్లాలో ఉండేటువంటి కోయిల్ సార్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 3 గేట్లు ఎత్తినటువంటి అధికారులు ప్రాజెక్టు ద్వారా 3500 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. ఈ గేట్లు ఎత్తి కిందికి నీరు వదులుతుండేటువంటి దృశ్యాలను చూడడానికి సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తుండేటువంటి దృశ్యాలను చూస్తున్నారు. వాటి తిలకించి అక్కడ సెల్ ఫోన్లో తమ ఆ అందాలను బంధిస్తూ వాళ్ళంతా కూడా ఇక్కడ ఆ నీటిలో ఎంజాయ్ చేసేటువంటి దృశ్యాలను కూడా మనం గమనించవచ్చు. మరొక వైపు మత్స్యకారులు కూడా ఈ వరద నీటిలో పోయేటువంటి చేపలను వేట సాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ జిల్లాలో వారం రోజులుగా వస్తున్నటువంటి వర్షాల వల్ల మాత్రము కొంత రైతులకు ఈ భూగర్భ జలాలు పెరగడం, తర్వాత ప్రాజెక్టు నిండడం కొంత ఆనందాన్ని కలిగించినప్పటికీ కూడా పలు ప్రాంతాల్లో మాత్రము ఈ పంటలో నుంచి వరద నీరు భారీగా ప్రవహించి కొంత నష్టాన్ని కలిగించిన అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానదిపైన ఎగువన కర్ణాటక నుంచి భారీగా వరద నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 21 గేట్లు ఎత్తినటువంటి అధికారులు దిగువకు 1,80,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టులకు మాత్రం ప్రస్తుతం 1,55,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వస్తుంది. ఎగువ నుంచి వచ్చేటువంటి నీటికి అనుగుణంగా అధికారులు ఆ గేట్లను ఎత్తడం తగ్గించడం చేస్తూ నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు వద్ద 12 యూనిట్లలో నిరాటంకంగా విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది. మరొక వైపు జిల్లాలో ఉండేటువంటి సంగమండకు సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్టు ఉందో దానిలో ఉండేటువంటి 5 గేట్లు ఎత్తి 2,500 క్యూసెక్ నీటిని వదులుతున్నారు. మరొక వైపు ఆసియా ఖండంలోనే ఏదైతే మొట్టమొదటి సైఫన్ సిస్టంతో ఉండేటువంటి సరళసాగర్ ప్రాజెక్టు సంబంధించిన ఈ సైఫన్స్ కూడా తెరుచుకోవడంతో 4,000 క్యూసెక్ల నీరు కిందికి వెళ్తుంది. అక్కడ 2 సైఫన్స్ తెచ్చుకోవడం జరిగింది. ఇక్కడ శంకర సముద్రానికి సంబంధించి 2 గేట్ల ద్వారా 800 క్యూసెక్కులు, ఈ విధంగా రామోన్పాడు నుంచి 1 గేట్ అయితే 4,900 క్యూసెక్ల నీటిని కిందికి వెళ్తున్నారు. మొత్తంగా జిల్లాలో ఉండేటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా జలకళను సంతరించుకున్నాయి. దీంతో రైతుల ఆనందం వ్యక్తమవుతుంది. మరొక వైపు దుందుమి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో దుంది పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. భారీ వర్షాల కారణంగా ఈ అలంపూర్ నియోజకవర్గంలో కలెక్టర్ సెలవు ప్రకటించడం జరిగింది. అక్కడ నారాయణపూర్కు సంబంధించినటువంటి మానవపాడు మండలంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సాని అక్కడ ఉండేటువంటి అమర్వాయి తదితర ప్రాంతాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుందుబి నది వద్ద సిర్సవాడ వద్ద కూడా గడిచిన వారం రోజులుగా అక్కడ రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, ఇరిగేషన్లు సమన్వయంతో ప్రాజెక్టు వద్ద భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు జలమయమైతే కూడా వాటిని రెస్క్యూ చేసి పునరావాస కేంద్రాలకు తరలించేందుకోసం కావాల్సినటువంటి చర్యలు కూడా చేపట్టిన అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.